హాయ్ ఫ్రెండ్స్, పొదరిల్లు సీరియల్లో ఇప్పటిదాకా రొమాన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ అయితే చూశారు. ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుందో చూసేద్దాం. చక్రి అయితే ఒంటరిగా ఉన్న సమయంలో మహాలక్ష్మి అతని దగ్గరికి వచ్చి ఎక్కడికైనా బయటికి వెళ్దామా, మీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతుంది. సాధారణంగా చక్రితో సరిగ్గా మాట్లాడని మహాలక్ష్మి రాత్రిపూట బయటికి వెళ్దాం అని అడిగేసరికి చక్రి ఆనందానికి హద్దులు లేవు. ఇది కలనా లేక నిజమా అని తన తాలోనే అనుకుంటూ ఉంటాడు. చక్రి తన మనసులో ఎన్నో ప్రశ్నలు పెట్టుకొని మహాలక్ష్మితో బయటికి వస్తాడు. కానీ అక్కడే మహాలక్ష్మి అసలు విషయం బయటపెట్టి తనకి చక్రికైతే ఒక పెద్ద షాక్ ఇస్తుంది. మన పెళ్లి ఎలా జరిగిందో మీకు గుర్తుంది కదా, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకంతా మర్చిపోదాం అని మహాలక్ష్మి అయితే చక్రితో చెప్తుంది. చక్రి ఏదో మంచి వార్త వింటాననుకుంటే మహాలక్ష్మి మాత్రం మనం విడాకులు తీసుకుందాం అని బాంబ్ అయితే పేలుస్తుంది. మహాలక్ష్మి తన నిర్ణయం చెప్తూ, మీకో జీవితం ఉంది, నాకో జీవితం ఉంది, కాబట్టి మనం విడాకులు తీసుకుని ఎవరి జీవితం వాళ్ళది చూసుకోవడం మంచిది అని మహాలక్ష్మి అయితే చక్రితో చెప్తుంది. ఈ మాట విన్న చక్రి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే నిలబడి ఉంటాడు. మరి మహాలక్ష్మి తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి చక్రి ఒప్పుకుంటాడా? చక్రి గనక విడాకులు కూడా ఇస్తానంటే పెద్ద ఏమంటాడు? మరి ఒకవేళ వీళ్ళిద్దరు కనుక విడాకులు తీసుకుంటే మహాలక్ష్మి ఎక్కడికి వెళ్తుంది? మహాలక్ష్మి మళ్ళీ తన తండ్రి దగ్గరికి వెళ్తుందా? మరి ఈ ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.